హలో అంటే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ తెలుసా? అంటే గోధుమ పిండితో పరోటా విత్ అంటే కుమ్ము శనగలు అంటారు కదా, అది కర్రీ చేద్దాం సింపుల్గా. అంటే ఏమి మసాలా లేకుండా సరేనా, చూద్దామా, రండి ట్రై చేద్దామా. చూడండి, కొమ్ము శనగలు ఆల్రెడీ నానబెట్టుకుని నైట్ కుక్కర్లో పెట్టేసి కాస్త సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తామా 2 విజిల్ వరకు. ఇంకా పచ్చిమిరపకాయలు, సోంపు అండ్ టమాటోస్, వెల్లుల్లి అంటే అల్లం నేను పెట్టుకున్నాను, పేస్ట్ చేసుకోవాలి. ఇక నేను పెట్టుకున్నాను పరోటా గురించి. ఇక ట్రై చేద్దామా. బాణంలో ఇక ఇది వేసుకున్న ఆయిల్ వేసుకున్న ఆయిల్లో చూడండి వేసుకొని చూద్దామా. ఇక ఆల్రెడీ ఇక్కడ కొమ్ము శనగలు అయిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది అనుకుంటాను అది. ఇక ఇక్కడ ఆయిల్ వేసుకుని ఆయిల్లో హింగ్ వేసుకుని, ఇంగవ చాలా బాగుంటుంది ఇది అండి. అది వేసుకున్నాక జీరా వేసుకున్న, జీరా కాస్త ఫ్రై అయ్యాక నేను ఇది ఆల్రెడీ మసాలా గ్రైండ్ చేసుకున్నా, అది వేసుకున్నాను నేను. అది మొత్తం నేను మిక్సీలో పట్టలేదు, అలాగే గ్రైండ్ చేసి ఇక పసుపు వేసుకున్నాక జస్ట్ అలాగా కారం స్ప్రింక్లింగ్ చేసుకుని ఇంకా జీరా పౌడర్ చాలా బాగుంటుంది, జీరా పౌడర్ ఇంటికి బాగుంటుంది. ఇక కొంచెం చూడండి వేసుకొని జస్ట్ కలుపుకోవాలండి. ఇక చిక్కదనం గురించి నేను వైట్గా ఉంది అదేమనుకుంటే బియ్యం పిండి వేసాను, చాలా బాగుంటుంది వేస్తే. ఇంకా కస్తూరి మేతి వేసాను చూడండి, ఎమ్మీగా చాలా బాగుంది చూడడానికి. నేను పక్కన పెట్టేసాను, ఇక అయిపోయింది అంతే. ఇప్పుడు మన పిండి కూడా అయిపోయింది, ఇక రెడీ చేసుకుందామా. ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నాక పెన్నం మీద వేస్తామా. మీకు ఇష్టం మీద ఆయిల్ వేసుకొని గీ వేసుకోవచ్చు, నేనైతే గీ కాస్త వేసుకొని ఆయిల్తో పెట్టేసాను. ఇక చూడండి ఎమ్మీగా బాగుంది కదా. వేడిగా పరోటాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ అది బ్లాక్ చనా అన్నారు కదా, అంటే కొమ్ము శనగలు అవి కూడా అనేసి నేను నైట్ పెట్టాను కదా, అది కర్రీ ఈరోజు మా పిల్లలకంటే చాలా ఇష్టం. అయిపోయిందండి చూడండి, తీసేస్తామా. ఇలానా వేసేసుకున్నాం, వేడిగా ఉంది. స్టవ్ ఆఫ్ చేద్దామా. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది, గ్రేవీ టైప్ అండి. పైన చూడండి ఇంకా కొత్తిమీర వేసుకొని చూడండి, ఎమ్మీగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి. నాకైతే నచ్చేసింది, ఇంకా మీకు ఎలా ఉంది చెప్పండి. చూడండి ఈరోజు మీద గోధుమ పిండితో పరోటా విత్ అంటే కొమ్ము శనగలు అండి, బ్లాక్ చనా చాలా బాగుంటుంది, టేస్టీగా మీరు ట్రై చేయండి సరేనా. పరోటా గీ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కాస్త గీ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, పిల్లలకి ఇష్టం కదండి. చూడండి చాలా బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. సరే మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్.